ఒక రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే. సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఒక ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాత మీతో Q&Aలో కూడా పాల్పంచుకుంటారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖ పాయింట్ మీద నివసిస్తున్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు. సో అందుకే ఈ ఇండస్ట్రీలో ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి నిన్నటి నుంచి యాక్చువల్గా నేను మాల వేసుకున్నానండి. సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ ఇదైన రోజు నేను మాల తీస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా, లవ్ యూ. 30% ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బంది కాని పరిస్థితి. ప్లస్ ఇంకో పాయింట్, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని గుండె మీద చేసుకొని చెప్పమంటే ఎవరూ హ్యాపీగా లేవు. ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత 50 లక్షలు ఆపేస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత 50%, 1 month అని అగ్రిమెంట్ ఉంటుంది, 4 నెలల తర్వాత ఇస్తున్నాడు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మేము వెయిట్ చేయం, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకొకటి, నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్గా కార్డు ఉన్న వాళ్ళు 50 మంది లేరు. మిగతా వాళ్ళు ఎవరు? మరి యూనియన్ ఏం చేస్తుంది? ఏమీ చేయట్లా, కామ్గా ఉంటున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమే. నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు, మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది అందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగింది తప్పులే. ఇవి మోసం అని నేను అంటలేదు, ఇవన్నీ బయట పెట్టాలి. అండ్ ఈ షూటింగ్లు ఆపడం వల్ల, నాది ఒక సినిమా రిలీజ్ ఉంది దీపావళికి, షూటింగ్ ఆపి కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు. వయా మీడియాగా అంతా మాట్లాడుకొని అందరూ ఒక దాని మీదకి వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. పెద్ద సినిమాలు ఇప్పుడు ఎస్కెన్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 50 ఉంటాయి, 50 కూడా ఉండవు. దానికి మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్, సినిమా బిజినెస్ అనేది. ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి, అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు. కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. నేను ఆ రోజు చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. ఆ 10 మందికి, ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి. మేకప్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు. కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంటు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5, ఒక 10 మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో, ఒక చిన్న ప్లేస్లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఒక డిఓపి రమ్మంటే డిఓపి అంటాడు నాకు 4 అసిస్టెంట్లు కావాలంటాడు. సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది. అండ్ ఆల్సో సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ బిజినెస్ కానీ 30% హైక్ కానీ వీటి గురించి నేను యాజ్ అ పర్సనల్గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట. నాకంటూ నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది? ఇవన్నీ
వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ ఎ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్, ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ 50 lakhs అండి. నా కథ నేను 50 లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా, 2 crores అవుతుంది. సో దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు అనేది నా పాయింట్. నేను యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా నేను ఈ యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఎందుకు అబైడ్ అయ్యి ఉండాలి? యూనియన్ రూల్స్ ఏంటి? నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్. సో ఐ హోప్ దీస్ పాయింట్స్ విల్ బి అడ్రస్డ్. సో బిఫోర్ వి టాక్ అబౌట్ 30% హైక్, వీటన్నిటికంటే ముందు అసలు నిర్మాత నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? సరే, ఓకే, చాలా లేబర్ రూల్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ లేబర్ రూల్స్ ఇంకా తెలీదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ యూఎస్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ లేబర్ రూల్స్ తెలుసు. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం, హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీలో ఎంతమంది స్టార్స్ చిరంజీవి గారిని రీప్లేస్ చేశారండి? బట్ టెక్నీషియన్ వేలల్లో లక్షల్లో ఉన్నారు. వై కాంట్ వి? అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. మేమేం వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కోవట్లేదు కదా. వాళ్ళు అన్నది ఇఫ్ హీఈస్ రియలీ టాలెంటెడ్, వర్త్ ఇట్, they'll definitely get it. Why do they need to fight for it? అండ్ అసలే పైసలు ఇవ్వకుండా పని చేయమని అడిగితే తప్పు, కానీ ఇస్తున్న వేతనాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా ఎకానమీ క్రైసిస్లో ఉందండి. ఎనీ కంట్రీ యూ టేక్, యుఎస్, లండన్, ఎనీ అదర్ కంట్రీ యూ టేక్, ఇట్స్ అన్ ఎకానమిక్ క్రైసిస్. ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ వ్యాపారం బాగుందండి? రియల్ ఎస్టేట్కి ఎవరికైనా సేల్స్ ఉన్నాయా? ఇంకా వేరే ఏ ఇండస్ట్రీలో అయినా, ఈవెన్ ఐటీ తీసుకోండి, ఎన్ని ఐటీ కంపెనీస్ బాగున్నాయి? ఐటీ కంపెనీస్లో 30%, 50% శాలరీస్ కట్ చేసినా ఇంకా వర్క్ చేస్తున్నారు. బికాస్ దర్ ఈజ్ ఏ హోప్. మళ్ళీ నెక్స్ట్ టైం బాగుపడితే, ఇండస్ట్రీ బాగుపడితే వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి అని. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే 30% తక్కువకి వర్క్ చేస్తున్నారు, తక్కువకి సేల్ చేస్తున్నారు. ఎందుకండి? పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు, వ్యాపారాలు, సామాజికంగా అందరూ బాగుంటారు. ఇదేదీ లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో hundreds of crores ఇన్కమ్ మేక్ చేసింది చూపించండి. విల్ షో ఆల్ ది బుక్స్. ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్. 100 crores, more than 10 crores ప్రాఫిట్స్ చేసిన ప్రొడ్యూసర్ని ఒక్కరిని చూపించండి. బుక్స్ ఐటీకి చూపించే బుక్స్ అన్నీ చూపిస్తాం మేము. ప్రతి బుక్ ఐఎమ్ రెడీ టు షో. ఏ ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టన్స్ ఆఫ్ మనీ మేక్ చేశారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఒక్క ప్రొడక్షన్ హౌస్ని చూపించండి. ఎవ్రీబడి అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి. సినిమా అంటే ఇష్టం. సినిమా లేకపోతే రోజు గడవదు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే పైసలు వేరే దగ్గర పెడితే భూమి రేట్లు పెరగవా? భూమి అక్కడే ఉంటుంది. ఇంకో వ్యాపారంలో పెడితే ఎక్కడ పెట్టినా పెరుగుతాయి కదా. ప్రొడ్యూసర్కి ఏది సెక్యూరిటీ? హీరో వర్క్ చేశారు కాబట్టి హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి, డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఎనీ ప్రొడ్యూసర్ యూ నేమ్ ఇట్, చిన్న పెద్ద అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు, కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేరు. అట్లీస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వింగ్స్ కూడా చూస్తున్న ఒక ఫర్మ్గా చెప్తున్నా, ఒక్క డిస్ట్రిబ్యూటర్, ఒక్క ఎగ్జిబిటర్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ చేసి హ్యాపీగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు లేరు. సొంత వ్యాపారాలు అమ్ముకొని, సొంత స్థలాలు అమ్ముకొని, సినిమా మీద, ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో
ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. మేబీ కొంతమంది అనొచ్చు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు అన్నీ అలాగే కనిపిస్తాయి అని. అండ్ ఐ డోంట్ నో, నెగిటివ్గా కూడా మాట్లాడతారేమో, మీకేం తెలుసు, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అర్థమవుతుందండి పరిస్థితులు చూస్తుంటే. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మేడ్ మూవీస్ లైక్ బాహుబలి, పుష్ప 2 ఆర్ హనుమాన్, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసరు హ్యాపీగా లేరు. అది మా అందరికంటే ఎక్కువగా మా కార్మికులకు తెలుసు. ఈరోజు నాతో వర్క్ చేస్తున్న సినిమాలో ఎవ్రీ యూనియన్ మెంబర్స్కి తెలుసు మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నామో సినిమా కంప్లీట్ చేయడానికి. ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా ఒక స్కెడ్యూల్ అయిపోయేసరికి అమౌంట్స్ రిసీవ్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా 90% ఆఫ్ ది అమౌంట్స్ రావట్లేదు. 90% ఆఫ్ పీపుల్కి అసలు అమౌంట్స్ రికవరీయే అవ్వట్లేదు. మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ హీరో సినిమా వల్ల నష్టపోయామని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళకి బిజినెస్ చేతగాక చేయలేదంటారు. ఇంకా కొంతమంది మీకేం తెలుసు అసలు అని మాట్లాడతారు. ఇంకా కొంతమంది మేబీ నేను అమ్మాయిని కదా, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉంటే బెటర్ ఏమో అనేవి చాలా రకాలుగా వినబడతాయి. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్స్లో రేట్ హైక్ చేసే పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ లేరు. అది అందరికంటే ఎక్కువ మా కార్మికుల ఎవరైతే అసోసియేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అసోసియేషన్స్ వాళ్ళని మేమేం తప్పు పట్టట్లేదు, ఎవరికైనా వాళ్ళకి కావాల్సింది అడిగే హక్కు ఉంది. కాకపోతే ఇది రైట్ టైం కాదు. ప్రొడ్యూసర్స్ అందరము ఏకధాటిగా ఒకసారి ఎప్పుడైతే వాళ్ళకే తెలుస్తుంది కదా ఈ సంవత్సరంలో ఎన్ని హిట్ మూవీస్ వచ్చాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని కాదు అనడానికి కూడా మా దగ్గర స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టే కదా చేయలేకపోతున్నాము. ఎప్పుడైతే సిచ్యువేషన్ సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందో డెఫినెట్గా వీ ఆల్ దేర్ టు అకామిడేట్ దేర్ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా చూసుకుంటూనే వస్తున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రైస్ హైక్ అడిగితే చేశాము కాదనకుండా. అప్పుడు యూనియన్స్ అందరికీ అడిగినట్టుగా ఇచ్చేసాం. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది పక్కకు పెడితే 24 క్రాఫ్ట్స్తో పాటు అందరం కలిసి వర్క్ చేస్తేనే ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఐ డోంట్ నో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు తీసి ఇట్లా ఈ సినిమా ఏం చేయాలి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, మాకు ఏదైనా రిలీజ్ చేయండి అని కూడా మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సినిమా చాలా బాగుంటుంది, కానీ అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్కి మనకి మార్కెట్కి అసలు ఎక్కడ పొంతన ఉండట్లేదు. సో వాళ్ళు ఒక 3 కోట్లలో అవ్వాల్సిన సినిమాని 6 కోట్లు అయిందని తీసుకొచ్చి మా చేతుల్లో పెడితే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ పరంగాను అది వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్స్లోనూ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇది నాట్ జస్ట్ అబౌట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, అంటే ఇది ఒక క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ లాగా అందరికీ ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇవాళ 1 కోటి రూపాయలు 2 కోట్లు అవ్వాల్సిన సినిమాలు 7-8 కోట్లు 12 కోట్లు 14 కోట్లకి వెళ్ళిపోతుందంటే ఆగట్లేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా ముందు మనం ఇలాంటి కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. సో అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు. ఒక తండ్రికి ఒక కష్టం వస్తే పిల్లలు నిలబడాల్సిన పరిస్థితి, కానీ వాళ్ళ పిల్లలే అటువంటి పిల్లల స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పోయినా పర్లేదు మేము మాత్రమే ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి తీసుకొస్తే అది ఏమాత్రం సమంజసం కాదు. దీనికి మా సైడ్ నుంచి మేము ఏదైతే తెలియజేయాలనుకుంటున్నామో మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నా, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మా విన్నపం ఏంటంటే మా షూస్లోకి వచ్చి మా ప్లేస్లోకి వచ్చి ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకుంటే నిజంగా మేము పడుతున్న కష్టాలు ఏంటనేది మీకు అర్థమవుతాయని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి ఇండస్ట్రీకి నేను వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయింది. 2008లో వచ్చాను. సో నా జర్నీ ఇక్కడ నేను చాలా ప్యాషనేట్గా వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ ఈపీగా స్టార్ట్ అయ్యాను, దాని తర్వాత కో ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. సో డబ్బులు ఎక్కువ ఉండో లేదంటే సరదా తీర్చుకుందామనో నేను ఇండస్ట్రీకి రాలేదు. నేను ఇది కెరియర్గా
చూస్ చేసుకొని ఇది నా ప్యాషను అని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్స్లో ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు, కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే జస్ట్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు, ఇక్కడ మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇలా చేస్తూ వెళ్తే మేము సినిమా క్వాలిటీ మీద పెట్టాల్సిన డబ్బులు క్వాలిటీ అంటే చాలా ఉన్నాయి. సెట్స్ వేయాలి, సీజీలు చేయాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని రావాలి, అంటే మనకి ఏవైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఏ సినిమా అయినా చాలామంది ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగా తెలివి వచ్చింది ఆడియన్స్ జస్ట్ ఓటీటీలో సినిమా చూసో లేకపోతే థియేటర్కి వచ్చి సినిమా చూసో ఈ సినిమా ఇంతలో చేస్తారు కదా, ఎందుకు వీళ్ళు ఎక్కువ నెంబర్లు చెప్తున్నారు అంటారు. కానీ ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ నెంబర్లు చెప్పట్లేదండి. ఇక్కడ నిజంగానే అంత ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ చాలా, అంటే ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ అనుకుంటున్నారో దానికి డబల్ అవుతుంది. కాదు అని ఎవరు చెప్పలేరు. ఇక్కడ మీడియా వారికి అందరికీ తెలుసు, బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికీ తెలుసు ప్రొడక్షన్ కాస్ట్ అనేది డబల్ అయిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి మాకు మెయిన్గా ఈ ఫెడరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టున్నాయి, అవి మార్చాలండి. ఇప్పటికైనా ఈరోజు సిచ్యువేషన్ తగ్గట్టు అవి మార్చాలి. ఇలా లేదు అవే కండిషన్స్తో చేయాలి అంటే ఇక్కడ సినిమాలు ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయలేరు. ప్రాబ్లీ పెద్ద స్టార్ సినిమాలు ఒక సంవత్సరానికి ఒక 20 పెద్ద స్టార్ సినిమాస్ వస్తాయి తప్ప మిగతా టైంలో అసలు సినిమాలు ఉండవండి. థియేటర్లకి సినిమాలు ఉండవు, ఆడియన్స్కి చూడడానికి సినిమాలు ఉండవు. ఈ మిడిల్లో ఉన్న సినిమాలన్నీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటేనే క్వాలిటీ సినిమాలు ఇవ్వగలుగుతారండి. మంచి మంచి కథలు చాలా ఉన్నాయి మన దగ్గర, అవి చెప్పాలి అంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, చెప్పలేకపోతున్నాం. ఎవరు ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయలేరండి. ఏ ప్రొడ్యూసరు డబ్బులు పోగొట్టుకోవాలని తీయలేరు. ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ మీరు చూస్తే ఎవరు డబ్బులు ఉండి డబ్బుల సంచులతోనో బ్యాగులతోనో ఇక్కడికి రాలేదండి. ఎస్కేఎన్ గారు పిఆర్ఓగా స్టార్ట్ అయ్యి జర్నీ ఇక్కడ వరకు సినిమా బేబీ లాంటి సినిమా ప్రొడ్యూస్ చేశారు. శ్రీధర్ గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయన తన జాబ్ వదిలేసి ఒక ఆడియో కంపెనీ స్టార్ట్ చేసి ఒక 300-500 సినిమాస్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఆయన ప్యాషన్తో డైరెక్టర్ ప్రొడ్యూసరు అయ్యారండి. 10 సినిమాలు చేశారు, 10-15 సినిమాలు చేశారు. అసలు సినిమాలు చేయడం అంత ఈజీ విషయం కాదండి. ఆయనకున్న ప్యాషన్తో ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నారు. చాలామంది మీడియా వరకు తెలుసు, ఇక్కడ అందరూ అంతే. చైతన్య గారు వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు, వాళ్ళ కెరియర్స్ జాబ్స్ వేరేవన్నీ వాళ్ళ కంపెనీస్ అక్కడ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చారు. చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసిన శరత్ అనురాగ్ గారు కూడా సినిమా మీద ప్యాషన్తో వాళ్ళు చేసే వర్క్ని పక్కన పెట్టి వచ్చి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మంచి మంచి కథలు తీసుకుంటున్నారు, చాలా మంచి బ్యూటిఫుల్ సినిమాస్ ప్రజెంట్ చేయగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ కాస్ట్ల వల్ల ఎవ్వరూ చేయలేకపోతున్నాం. అది అర్థం చేసుకోవాలి ఫెడరేషన్ వాళ్ళు కానీ యూనియన్ వాళ్ళు కానీ. నిజంగా ఇక్కడ ప్రాఫిట్ వస్తే షేర్ చేయడానికి ప్రాబ్లం లేదు. అసలు ప్రతి సినిమాకి లాస్ వస్తుంటే ఎక్కడ నుంచి తెస్తారు డబ్బులు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారండి అసలు? ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రెష్ టాలెంట్ని తీసుకొని రండి. ఫ్రెష్ టాలెంట్ని మీరు రాణిస్తే చాలామంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ట్వీట్స్ వేశారు, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో చేస్తాము అని. మీరే చూడండి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కింద ఎలా అప్లై చేయాలి, ఎలా రావాలి, వస్తే రాణిస్తారా, నన్ను ఇంత డబ్బులు డిమాండ్ చేశారా అని కింద కామెంట్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. తర్వాత అసలు ఫ్రెష్ టాలెంట్ వస్తేనే కదా కొత్తగా చెప్పగలుగుతారు. ఇప్పుడు నిజంగా ఒక డిఓపి వస్తున్నారు, తను ఎవరో నన్ను రీసెంట్గా అప్రోచ్ అయ్యారు. అతను లాస్ట్ 2-3 మూవీస్ నుంచి చేజ్ చేస్తున్నారు, నాకు చేయాలని ఉంది అని. డిఓపిని నేను పెట్టుకోవాలంటే ఇక్కడ అసిస్టెంట్లకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి, అసిస్టెంట్లు పనిచేయమంటారు. దాని తర్వాత లైట్ మ్యాన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం, ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు. సో లేదు ఇదంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్లో వాళ్ళు మెంబర్ అవుతూనే పనిచేయాలి అంటారు. అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు, ఇక్కడ ఉన్న డిఓపీలతోనే చేయాలి మనం. కొత్త డిఓపీలు రాలేరు, కొత్త స్టైలిస్టులు రాలేరు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు, ఎవ్వరూ రావట్లేదు.
సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి, మంచి సినిమాలు తీయగలుగుతాం, మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి, లేదా ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి. అది అర్థం చేసుకోండి. సినిమాలు తీనివ్వకుండా ఇలా బందులు ఇవి పెట్టుకొని సినిమాలు ఆపేసుకొని కూర్చుంటే ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే చాలామంది మిడ్వేలో సగం సినిమాలకు ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఇంకో 4 రోజులు ఆపేసుకొని 2 నెలలు ఆపేసుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. అది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని తగ్గించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడట్లేదు. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడుతున్నారో యూనియన్ల తరఫున వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మనందరికీ అక్కడ ఫుడ్ దొరకాలి. అది ఆపేసుకొని కొన్ని రోజులు పంతంతో కూర్చుంటే ఉపయోగం అయితే లేదండి. ఏమీ జరగదు. మీరు కొంచెం అర్థం చేసుకొని అందరికీ మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను.